లాయర్ శివారెడ్డికి ఒక కూతురు. ఆ అమ్మాయి పేరు మౌనిక. తనకు వివాహం జరిగింది. తన కూతురు ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ పేషెంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. అక్కడ ఉన్న ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క భావం కనిపిస్తుంది. వెంటనే కూతురు వైపుకు చూశాడు శివారెడ్డి. కూతురు తల గోడకు ఆనించి నిద్రపోతున్నట్లుగా కనిపించింది. ఆమెకు ఇప్పుడు 6వ నెల. తాత కాబోతున్నాను అన్న సంతోషం మొదట్లోనే ఎక్కువగా ఉంటుంది. అయితే మాటామాట పెరిగి అల్లుడు కూతురుపై చేయి చేసుకున్నాడట. దాంతో కూతురు నేరుగా ఇంటికి వచ్చింది. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్ధలు మామూలే అనుకున్నాడు శివారెడ్డి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి అర్థమయ్యిందేంటంటే సర్దుకుపోయేంత చిన్నది కాదని తెలుసుకున్నాడు. చూస్తుండగానే 6 దాటి 7వ నెల వచ్చింది. వీళ్ళిద్దరేమో పంతం పట్టినట్లు ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. అయితే శివారెడ్డి ఇలా అనుకుంటున్నాడు. రేపు ఏదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుంది అని ఎన్నో కేసులు వాదించిన అనుభవంతో ఆలోచిస్తూ ఉన్నాడు శివారెడ్డి. రేపు బిడ్డ పుడితే కలవకపోతారా అన్న ఆశ కూడా ఉంది. మళ్ళీ ఒక ఆలోచన, తీరా బిడ్డ పుట్టాక వాళ్ళు రాకుంటే, కూతురు ఇంకో పెళ్లి వద్దంటే, నా కూతురు ఇంకో పెళ్లికి ఒప్పుకున్నా కూడా బిడ్డ తల్లిని చేసుకోవటానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఒకవేళ చేసుకున్నా కూడా కూతురు జీవితంలో సంతోషంగా ఉంటుందా? ఎన్ని ఆలోచనలు శివారెడ్డిలో మొదలవుతున్నాయి అని వెంటనే శివారెడ్డికి ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే, ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డను ఏదో ఒక అవయవలోపం ఉంది అని డాక్టర్ని అబార్షన్ చేయమని చెప్పేస్తే మేలైతుంది అని అనుకుంటాడు. మళ్ళీ అబ్బా, డాక్టర్ చెప్పకుండా మనమే అడిగితే బాగుండదేమో అని పొంతనలేని ఆలోచనలు ఏమిటో అతన్ని తురుముతూ ఉంటాయి. చుట్టూ చూశాడు. ఇంకా తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుని న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేనిమీద ధ్యాస కుదరక బయటకు నడిచాడు. అలా లోపల స్థలం సరిపోయలేనివారు అంతా మెట్లమీద గేట్ల దగ్గర ఎక్కడో పడితే అక్కడ కూర్చున్నారు. అలా నడిచి బయటకు వస్తూ ఉండగానే గబగబా ఒక గుంపు బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని స్ట్రక్చర్పై తీసుకుని వెళ్తున్నారు. ఆ అమ్మాయి పక్కన ఒక చిన్న ఆకారం పాప, బాబు హడావిడిగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ హడావిడి చూస్తుంటే అర్థమైపోతుంది అబ్బాయి తరపు వాళ్ళు అని. అప్పుడు శివారెడ్డి అనుకుంటాడు, మా అల్లుడిగారి వారికి మా అమ్మాయి మీద దీనిలో 10% ఆపేక్ష లేనే లేదు, ఉన్నా బాగుండేది అని అనుకుంటాడు. ఇవన్నీ ఓ పక్కన ఉండగా వీటికన్నా శివారెడ్డిని మరింత కొంగదీసే ఒక పని ఏంటి అంటే కూతురి మౌనం. జీవితమంతా ఇప్పుడే అయిపోయిన దానిలాగా ఎప్పుడూ దిగువలుగా ఉంటుంది. ఇప్పుడు దిగులు పడితే మాత్రం చేయగలిగేదేముంది? మా చుట్టాల పెళ్లిలో అమ్మాయిని చూశారంట, బాగా నచ్చిందని రూపాయి కట్నం వద్దని తెలిసిన మనిషిని ఇంటికి పంపారు. అయితే ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాము అని ఇంటికి వస్తే ఎవరు మాత్రం కాదంటారు? ఇంకా ఆలోచించడానికి అబ్బాయి ఏ ఉద్యోగం చేయకున్నా కూడా తండ్రి సంపాదించిన ఆస్తి చాలా ఉంది. కూతురి భవిష్యత్తుతో పాటు కలెక్టర్ వియ్యకుడిగా సమాజంలో తనకి ఎంత గౌరవం పరపతి, అందుకే ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే కూతురి జీవితం ఇలా అని ఆలోచిస్తూనే అక్కడ అనౌన్స్మెంట్, కూతురి పేరు రావడంతో ఆలోచనలు ఆపి లోపలికి నడిచాడు శివారెడ్డి. లోపల డాక్టర్ చెక్ చేసి బేబీ గ్రోత్ బాగుంది, మదరే కొంచెం వీక్గా ఉంది, కాబట్టి హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి అంటూ జాగ్రత్తలు చెప్పింది. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. కానీ అల్లుడు రాలేదు. డెలివరీ అయ్యాక అయినా వస్తాడా రాడా అంటూ బెదిరిపోతూ ఆలోచిస్తున్నాడు శివారెడ్డి. ఇక అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరదని సిజేరియన్ చేయాలని తెలిసినా కూడా అబ్బాయి వాళ్ళు రానేలేదు. అబ్బాయి కాదు, వారి తరపు నుండి ఒక్కరు కూడా రాలేదు. అలా తెలిసిన వాళ్లతో పాటు ఫోన్ చేసి మాట్లాడించాను. పెద్దవాళ్ళు అది ఇదని ఎంతో చెప్పబోయారట. కానీ ఆ అబ్బాయి నాకే పుట్టిందా, గ్యారంటీ ఏముంది అన్నట్లు మాట్లాడారట. కానీ అల్లుడుగారు ఇదే మాట నా ఎదురుగా అని ఉంటే తల పగలగొట్టాలి అనే అంత కోపం వచ్చింది. కానీ నేను కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ఆ భార్య ఇలా అంది, ఆ బాబుకి లేని అలవాటు లేదంట. ఆ విషయం వాళ్ళ అమ్మానాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా మారతాడని చేశారట. కొత్త వాళ్లతో సంబంధం మంచిది కాదని చెప్తున్నా వినకుండా పెద్దవాళ్ల సంబంధమని దాని గొంతు కోశావు అని భార్య శివారెడ్డిని తిట్టేసింది. ఇన్నాళ్ళు ఊపిరి పట్టుకుని దాచుకున్న కోపమంతా బయటకు వెళ్ళగక్కింది. ఇలా ఒకరోజు ఒక ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు శివారెడ్డి. అప్పుడు శివారెడ్డి స్నేహితుడు ఇలా అన్నాడు, ఈ రోజుల్లో ఇలాంటి కేసులు నీ సర్వీస్లో ఎన్ని చూసి ఉంటావు?
అయినా ఈ కాలంలో ఎవడ్రా విడాకులకు భయపడేది అన్నాడు. నిజమే, లాయర్ శివారెడ్డి అమ్మాయి తరపున వాదించడానికి నిర్ణయించుకున్నాడు. అబ్బాయి వాళ్ళు తలలు పట్టుకున్నారు. కానీ ఇది సొంత కూతురి విషయం, మధ్యవర్తుల ద్వారా కొంత ప్రయత్నం చేశాను, కుదరలేదు. అందరికీ విడాకులు ఇప్పించి కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఓ మాట అంటారని ఇన్నాళ్ళు రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు అని అనుకుంటూ ఆఫీస్కెళ్ళి గృహహింస కేసు వారం పెట్టి అలా వారం తర్వాత మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశాడు శివారెడ్డి. శివారెడ్డి ఇలా అనుకున్నాడు, ఈ రెండింటిలో వీలైనంత వరకు విసిగించి వాళ్లే విడాకులు అప్లై చేసేలా చేస్తే భరణం అడగవచ్చును అనుకుంటూ ఎన్నాళ్ళు చూసినా కేసు హియరింగ్కి రాలేదు. అలా పంపించిన నోటీసులన్నీ వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్లో వాళ్ళు లేరని తెలిసింది. అయితే క్లయింట్ల కోసం తను వాడే పోస్ట్మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్ను తిరిగి తన మీదికే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ శివారెడ్డికి. అలా మరో నెల ఆగి పేపర్ స్టేట్మెంటు ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలయింది. అయితే అనుకున్నట్లుగా సాగడం లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా వాయిదాలు పడుతున్నాయి. అవతలి లాయర్కు చొక్కా పట్టుకొని కొట్టాలన్నంత కసి వస్తుంది శివారెడ్డికి. సరే, లాయర్ అంటే పోని, వాడేదో వేషాలు వేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ చంటి బిడ్డను తీసుకొని కోర్టుకి వచ్చే నా కూతురు గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా జడ్జికి? ఆమె కూడా మహిళే కదా, తీర్పు దగ్గరికి వస్తుంది అన్న సమయానికి పైకోర్టుకి అప్లై చేశారు. అక్కడ అదే సాగదీత. చేసేదేం లేదు, చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్ళు క్లయింట్ తరపున ఇవన్నీ చేస్తుంటే తను ఎంతో విజయం సాధించినట్లుగా అనిపించింది. కానీ ఇప్పుడు తనే ఒక పిటిషన్గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశం ఉంది. కేసు గెలుస్తామో ఓడిపోతామో, భరణం వస్తుందో రాదో, కానీ విడాకులు అయితే తీసుకోవాలి. అలాగే తీసుకుంటుంది. సరే, కానీ కూతురు భవిష్యత్తు ఏంటి? పాపను వదిలేయి అంటే ఒప్పుకుంటుందా? ఎక్కడికెక్కడో వెళ్ళిన ఆలోచనలన్నీ పాప దగ్గర ఆగుతున్నాయి. అసలు ఆ పాప పుట్టకుండా ఉండింటే ఇంత గందరగోళం జరిగేది కాదు అని అనుకుంటాడు. ఆ రోజే అబార్షన్ చేయించాల్సింది, తప్పు చేశాను అనుకుంటూ కళ్ళు రెండింటినీ మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. అలా కళ్ళు తెరిచే కాసేపటికి చూశాక పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టు కింద రాలిపడిన పూలతో ఆడుకుంటుంది. పక్కనే వాటర్ టబ్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది. వెంటనే ఆలోచిస్తూ, అబ్బా, అక్కడి నుండి పాపని తీసుకొద్దామా వద్దా అంటూ చుట్టూ చూశాడు. అతను ఎవరూ గమనించట్లేదు అని అర్థమయ్యింది. అదే అవకాశంగా తీసుకున్న అతను డోర్ చాటున నక్కి కిటికీలో నుండి తొంగి చూస్తున్నాడు. కాని 5 నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తుంది. పాప పడిందా? 2 నిమిషాలు చాలు అనుకొని, అమ్మో, గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది. వారం 10 రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడని తర్వాత మెల్లగా మర్చిపోతుంది. ఆ తర్వాత నిదానంగా పెళ్లి చేయొచ్చు. ఒకవేళ పాప నీళ్లలో పడిన శబ్దం పక్కింట్లో వాళ్ళకి లేదా దారిన పోయే వాళ్ళు వింటే అంతే, అది నా దరిద్రం అనుకున్నాడు శివారెడ్డి. అలా రకరకాల ఆలోచనలు చుట్టుముట్టి శివారెడ్డికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు. 10 నిమిషాలకు కదిలింది ఆ పాప. చెయ్యి తీసి మరో చెయ్యి మారితే చాలు పడబోతుంది అనగా గేటు తీసిన శబ్దం. అంతే, గట్టిగా కేక వేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపని ఎత్తుకుంది శివారెడ్డి కూతురు. అప్పుడు శివారెడ్డి మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఏం తెలియనట్లుగా వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. అమ్మా, ఒక్క అడుగు ఆలస్యమై ఉంటే అని కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. అరుపులకు మెలకువ వచ్చినట్లుగా లేచి ఏమైంది అని అడిగాడు శివారెడ్డి అమాయకంగా. వెంటనే స్టేషన్కి కొత్త ఎస్ఐ వచ్చిందట, కాబట్టి వెళ్ళి ఫార్మల్గా కలుసుకుందాం అని లాయర్ ఫోన్ చేయటంతో వెళ్లాడు శివారెడ్డి. యంగ్ ఆఫీసర్, ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్, అందరూ పరిచయం చేసుకున్నారు అని ఇవి మాట్లాడి కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశారు. ఆ పేరు ఎక్కడో చూసినట్లు ఉంది అనుకున్నాడు. మొహం చూశాడు. శివారెడ్డి వెంటనే ఆ గుర్తుకొచ్చింది. 4 ఏళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్. లాయర్ శివారెడ్డి మనసులో భావం గ్రహించినట్లు నవ్వింది ఆ అమ్మాయి. శివారెడ్డి ఇంటికి వచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతుంది. నిద్ర పట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదులుతుంది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిది అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణలు అనుభవించే ఏదో కాని బయటకి మాత్రం నిండు కుండలా ఉండేది. అంతా బాధను దిగమింగుకొని పడి లేచి కెరటంలా ఇప్పుడు ఎస్ఐలా రావడం చూసి
తల తీసేసినట్టుగా ఉంది శివారెడ్డికి. అలాగే అతనికి ఏదో అపరాధ భావం. నెల రోజులు గడిచాయి. అయితే శివారెడ్డికి ఆ అమ్మాయిని 1-2 సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురు కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకు వచ్చి టైం ఉండటంతో జీపులో కూర్చొని ఉంది ఎస్ఐ. అమ్మా, నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆ రోజు అలా చేయాల్సింది కాదు అంటూ బాధపడ్డాడు శివారెడ్డి. అతని మాటల్లో తేడా తెలుస్తుంది. అంతా విని ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ శివారెడ్డి గారు, నేను మగాడిని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి, పడాలి అన్నట్లు బిహేవ్ చేశావు. నా వల్ల కాలేదు, విడిపోదాం అనుకున్నంతలో కడుపులో బిడ్డ, తెలిసి తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డని ఎందుకు ఒంటరి చేయడం అని సర్దుకుపోదాం అనుకున్నా. ప్రతిసారి వాళ్ళ అమ్మ ఒక మాట, నాన్న ఒక మాట, ఒక్కొక్క మాట, అలా ఎంతకాలం పడాలి? అయినా అసలు ఎందుకు పడాలి? విడిపోదాం, ఎవరి బ్రతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్తు కోసం మెయింటెనెన్స్ భరణం అడిగితే చట్టపరంగా ఒక పక్క నా క్యారెక్టర్ని తక్కువ చేస్తూ మరో పక్క ఎంత వేధించారు అని శివారెడ్డితో అంది. అలాగే శివారెడ్డి గారు, నీకు ఒక కూతురు ఉండి తనకు ఇలా జరిగి ఉంటే ఇలాగే చేస్తారా అని అడిగిందామె. అలాగే ఆ రోజు మీ వద్దకి వస్తుంటే అద్దాల చాటు నుండి మీరు చూసిన ఆ చూపు గుర్తుందా అని అతని వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు శివారెడ్డి. అయినా ఏదో ఒకరోజు కాలబేరానికి రాకపోదా అని మీరు అనుకున్నా నేను నాలా బ్రతుకుతున్నా అని అంటూ ఆ అమ్మాయి జీప్ దిగి క్యాబ్ సర్దుకుంటూ కదిలింది. శివారెడ్డి మాత్రం ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుండి వచ్చిన ఒక్కొక్క మాట ఒక్కొక్క సూదిలా గుచ్చుకున్నాయి శివారెడ్డికి. నిజమే, ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాల్ చేసి గెలిచింది. మరి నేను పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపోయాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలా కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ చుట్టూ చూశాడు శివారెడ్డి. శివారెడ్డికి మాత్రం ఇంతకుముందు క్లయింట్లు, రెస్పాండెంట్లు కనబడేవాళ్లు, కానీ ఇప్పుడు మనుషుల్లా కనిపిస్తున్నారు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. And share it. Thank you for watching.